అల్లా ఎంచుకున్న అదృష్టవంతులైనటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈరోజు మక్కా యాత్ర అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర. ప్రతి ముస్లిం వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా సరే అక్కడికి వెళ్ళాలి. అవకాశం దేవుడు అనుగ్రహిస్తే అక్కడే చచ్చిపోవాలి అనుకునేటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతం ఈ మక్కా ప్రాంతం. ఇలాంటి మీలో ఉన్నటువంటి ఆలోచనలను అర్థం చేసుకొని నడుచుకునేటువంటి ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికి ఉదాహరణ తీసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాక నజీర్ గారు చెప్పినట్టుగా ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో కంబైన్డ్ స్టేట్లో ఆ రోజు హజ్ భవనం కట్టేయడం కానీ, అదేవిధంగా ఎక్కడా లేని విధంగా దేశంలో ఈ రోజున ₹1,00,000 ఈ విధంగా ఇవ్వడం కానీ, మళ్ళీ అమరావతిలో మీకు కావాల్సినటువంటి హజ్ భవనాన్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిలో చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం కానీ, అంటే నజీర్ గారు వీళ్ళందరూ కూడా అనేక సార్లు రిప్రజెంట్ చేశారు ఇక్కడ కావాలని. చంద్రబాబు గారు తప్పనిసరిగా మీ అవి ఏవైతే ఉన్న అభిష్టాలన్నింటినీ గౌరవించి అక్కడ ఏ విధంగా చేయాలని దానికి కృషి చేస్తాం. మరి ఈ రోజున దాదాపు సంవత్సరం అయినట్టుంది. ఇక్కడ హైదరాబాద్కి మక్కాకి వెళ్ళడానికి విజయవాడ నుంచి డైరెక్ట్గా కావాలి అంటే ఆ రోజున రామ్మోహన్ నాయుడు గారు కానీ, నేను కూడా మైనారిటీ అఫైర్స్ కిరణ్ రిజిజు గారి దగ్గరికి వెళ్ళి ఈ ఎంబార్కేషన్ అంతా కూడా విజయవాడ నుంచి ఉండాలి అని చెప్పి ఆ రోజు హర్షం భాషా గారు నాకు ఆ రోజు రిక్వెస్ట్ చేశారు. చేసినప్పుడు నేను కూడా వెళ్ళి మాట్లాడాము. దాని ఫలితం ఈ రోజున విజయవాడ నుంచి డైరెక్ట్గా వెళ్ళేటువంటి అవకాశం వచ్చిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా చూసుకుంటే ప్రభుత్వంలో రకరకాల రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు ఉన్నప్పుడు అనేక మంది ఈ డివిజన్ తీసుకురావడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మీకు తెలియాలి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మీ అందరికీ తెలియదు ఏంటంటే దాదాపు PMJVK అని ఒక పథకం ఉంది. అది కేవలం మైనారిటీలు 25% ఉన్న ప్రాంతాలలో వారి అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు. ఆ నిధులని గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫస్ట్ ఒక్కొక్క భాగంగా ఇస్తారు. ఫస్ట్ భాగాన్ని తీసుకొని ఇక్కడే కాదు, కర్నూలు, కడప చాలా ప్రాంతాల్లో మైనారిటీలు కట్టాల్సిన వాటిని కట్టకుండా కట్టామని చెప్పి 250 కోట్ల రూపాయలు దోచుకుంటే, నేను ఎందుకంటే ఇక్కడ ఈస్ట్లో చెయ్యాలి, ఇది చెయ్యాలి అంటే ఏం చేయాలి, ఎక్కడ డబ్బులు ఉన్నాయని వెతికితే ఆ పథకం గురించి ఆలోచిస్తే మీ స్టేటు డబ్బులు ఇవ్వాలంటే ముందు మాకు కనీసం ఆ 250 కోట్ల రూపాయలు వెనక్కి ఉండి ఇచ్చాక మాత్రమే ఈ పథకం గురించి ఆలోచిస్తామంటే, నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, సార్ ఈ 250 కోట్లు మనం వెనక్కి కట్టి వీళ్ళు ఏదైతే దొంగ బిల్లులు పెట్టి అబద్ధాలు చెప్పారో ప్రభుత్వానికి అవన్నీ మాఫీ చేసుకుంటే దాదాపుగా సంవత్సరానికి 500 నుంచి 600 కోట్ల రూపాయలు సెంటర్ నుంచి మనం తీసుకోవచ్చు. మీరు ఒక 200-300 కోట్లు ఇస్తే 60-40 తోటి 800-900 కోట్లతోటి ఈ ఎక్కడైతే ముస్లిం సమాజం మైనారిటీలు 25% కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళకి కావాల్సినవి చేయొచ్చు. అంటే వాళ్ళు చేసిన డబ్బు 250 కోట్లు మేము కట్టాం. కట్టి ఇప్పుడు అదంతా క్లీన్ చేసాం ఆ స్కీమ్ని. రేపు మొట్టమొదటిగా ఆ స్కీమ్లో మన బొంగడాల బీడు సైట్లో 40 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్కి శాంక్షన్ చేయించబోతా ఉన్నాం దానికి. ఇవి వాస్తవాలు. అదేవిధంగా అన్ని మైనారిటీలు ఉన్నటువంటి వాళ్ళలో కమ్యూనిటీ హాల్స్ కానీ ఇట్లా చాలా ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఈ స్కీమ్ ద్వారా వచ్చే 2-3 సంవత్సరాల్లో, అంటే రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ బయటకు చెప్పుకోలేని ఈ విధంగా మన ప్రభుత్వమే, అంటే మన తెలుగు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఈ విధంగా దొంగ బిల్లులు పెట్టి పోయినసారి ఈ విధంగా చేస్తే వచ్చిన ప్రభుత్వం ఈ విధంగా కట్టి చేయాల్సి వచ్చింది అంటే ఎంత నామోషియో కూడా మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ క్లీన్ చేసుకొని వస్తూ ఉన్నాం అన్నీ కూడా. అదేవిధంగా ఈ మధ్య చూస్తూ ఉన్నాను రకరకాలుగా ఇక్కడ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్స్ని ఏదో గవర్నమెంట్ అంతా తీసేసుకుంటా ఉంది, ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు.
మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరి స్థలాలు తీసుకొని ఇంకోళ్ళకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశమే ఎవరికి లేదు. అది జరగనివ్వం కూడా. మీరు ఎప్పుడు దాని మీద అపోహలు పెట్టుకోవద్దు. గవర్నమెంట్కి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ముస్లిం సమాజంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కోరుకునేది, ఆ రోజు మేము ఎలక్షన్ ముందు వెళ్ళినప్పుడు నన్ను ఏమడిగారు, పిల్లలు ఇద్దరు చదువుకొని ఇంజనీరింగ్ అయిపోయి ఉన్నారు, ఉద్యోగాలు లేవని అడుగుతా ఉన్నారు, ఇండస్ట్రీస్ కావాలని అడుగుతా ఉన్నారు. ఇండస్ట్రీస్ ఇవన్నీ కావాలంటే చుట్టుపక్కల ఎక్కడా కూడా స్థలాలు లేవు. ఈ గుంటూరు పక్క ప్రాంతంలో ఏదైనా ఒక ఎకరం కొనాలంటే 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల రూపాయలు ఈ రోజున స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాలు పెట్టి కొని ఇండస్ట్రీస్ తీసుకురావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో చాలా కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. దీనివల్ల ముఖ్యంగా నష్టపోయేది మనం డెవలప్ చేయకపోతే పేద ప్రజలు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టి, రాజకీయ నాయకులకి ఏముంటుంది, 4 రోజులు కబుర్లు చెప్తారు, వాళ్ళందరూ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, బాగా సంపాదించుకున్నారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. కాబట్టి ఇలాంటి అపోహలు, ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రతి నియోజకవర్గంలో 100-200 ఎకరాలు తీసుకొని అక్కడ డెవలప్ చేసి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రపోజల్ పెట్టారు. అయితే ఆ ప్రపోజల్ని దీన్ని వేరే విధంగా తీసుకువెళ్ళారు పబ్లిక్ లోకి. ఇది కరెక్ట్ కాదు. అలాంటిది ఏదైనా చేసేది ఉంటే ముస్లిం పెద్దలందరినీ కూర్చోబెట్టి ఆ స్థలాలు మీ నుంచి వెళ్లకుండా అక్కడ డెవలప్ అయ్యి ఆ సంపాదన మళ్ళీ ముస్లిం సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండే విధంగా చేస్తాం తప్పించి మీకు నష్టం జరిగే విధంగా ఆ స్థలాలు తీసుకెళ్లి ఏదో చేస్తామనే అపోహలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు, చెయ్యలేము కూడా అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున తల్లికి వందనం కానీ ఇవన్నీ చూసుకుంటే 13,000, 15,000 ఒక్కొక్కరికి వస్తా ఉన్నాయంటే ముఖ్యంగా కూడా ముస్లిం సమాజంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా మేలు జరుగుతూ ఉంది. మీరు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తారు అని చెప్పి కొంతమంది ఉన్నారు. మీరు ఇది అర్థం చేసుకోండి, ఈ రోజు ఎక్కువ సంక్షేమ పథకాలు ముస్లిం సమాజానికి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆఖరిగా మీకు ఇంకో విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఈ రోజు ప్రపంచం అంతా చూడండి, ప్రతి దేశం పక్క దేశంతో యుద్ధాలు చేయటం, గొడవలు పెట్టుకోవటం, శాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఆఖరికి అమెరికాలో కూడా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. ఈ రోజున శాంతితో ఉన్నటువంటి ప్రాంతం ప్రజలు సమానంగా చక్కగా బతుకుతున్నారంటే అది ఒక భారతదేశంలో అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ముస్లిం సోదరులందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ బాధ్యత, మా బాధ్యత, అందరి బాధ్యత ఉంది. ఇలాంటి సమానత్వాన్ని, ఐక్యతను అందరినీ కలిపి వెళ్లాల్సినటువంటి అవకాశం. ఎందుకంటే ఈరోజు మీరు మక్కాకి వెళ్తా ఉన్నారు, ఎవరైనా సరే ఏ దేవుడైనా చెప్పేది ఒకటే, అందరినీ సమానంగా చూడాలి. డబ్బున్నవాడు, డబ్బు లేని వాడు, గర్వం ఉన్నవాడు అందరూ కూడా మక్కాకి వెళ్ళినప్పుడు ఒక సముద్ర తీరంలో తరంగాలు ఎలా కలుస్తాయో అలా కలిసిపోయేటువంటి ప్రాంతం ఆ మక్కా ప్రాంతం. అలాంటి తరంగాలు అక్కడే కాదు, ఇక్కడ కూడా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ రోజు సోషల్ మీడియా ప్రభావం, ఇందాక గాది వెంకటేశ్వరరావు గారు మంచి మాట చెప్పారు. ఈ సమాజంలో సోషల్ మీడియాలో ఎవరో ఒకళ్ళు రెచ్చగొట్టే శక్తులు అన్ని వర్గాల్లో ఉన్నాయి. నేను ఏ వర్గాన్ని నేను అంటలేదు, అన్ని. ఎందుకంటే ప్రజలు విడిపోతే రాజకీయ నాయకులకు మంచి జరుగుతూ ఉంటుంది, కానీ ప్రజలు కలిసి ఉంటే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కలిసి ఉండే విధంగా పెద్దలు, విఘ్నులైనటువంటి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు కానీ కాలేజీల్లో ఉండే పిల్లలకి 30-35 సంవత్సరాల వరకు ఏ వ్యక్తికి కూడా బ్రెయిన్ డెవలప్ అవ్వదు. ఆ టైంలో ఒకళ్ళిద్దరు తప్పు చేస్తారు. ఆ తప్పునే ఈ రోజున సమాజంలో భూతత్వంలాగా చూసేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా, నేను కూడా ఇక్కడ మొన్న మధ్య చూశాను, గుంటూరులో చిన్నటువంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయని. దాంతో ఏమవుతుందంటే మన ఐక్యంగా కలిసి ఉన్నటువంటి సమాజంలో లేనిపోని అపోహలన్నీ వస్తాయి. కాబట్టి పెద్దవాళ్ళందరూ కూర్చొని ఎక్కడన్నా ఉంటే అవి మొగ్గలోనే తుంచివేయటం, అలాంటివి ఏమన్నా ఉంటే పోలీసులకు కానీ ఇంకోళ్ళకి కానీ రిపోర్ట్ చేయటం చేసి అందరూ ఈ విధమైనటువంటి ఐక్యతతో ఉంటే గుంటూరు ప్రాంతమే కాదు, ఈ దేశం ఈ రోజు ఏ విధంగా అయితే సుస్థిరంగా ఉందో ప్రపంచంలో అన్ని కూడా బాగుంటాయని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్న గవర్నమెంట్ లో డబ్బులు లేకపోతే
మొన్న పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్కి 50 లక్షల రూపాయలు నాకు తెలిసినటువంటి వ్యక్తి, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నంబూరులో 50 లక్షలు పెట్టి కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేశాం. అది కూడా ఇంకో 3 నెలల్లో కూడా కంప్లీట్ అవుతుంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గుంటూరు జనరల్ హాస్పిటల్లో దాదాపు 100 కోట్ల రూపాయల పనులు చేసి అక్కడికి ఎవరు వస్తారు? పేదవాళ్ళు వస్తారు, ముస్లింలు ఎక్కువ వస్తారు. ఆ హాస్పిటల్ని ఎంత బాగా డెవలప్ చేయాలో అంతవరకు చేస్తా ఉన్నాం. రేపు ఇంకొక 2-3 వారాల్లో 20 కోట్ల రూపాయలతో పెట్ స్కాన్ ఓపెన్ చేయబోతా ఉన్నాం. నిన్న మళ్ళీ మా ఫ్రెండ్ అని అడిగి 1 కోటి రూపాయలు తీసుకొని వెంటిలేటర్స్ అన్ని తీసుకొస్తా ఉన్నాం. అది 1-2 వారాల్లో మేము అది స్టార్ట్ చేయబోతా ఉన్నాం. బొంగడాల వీడిలో హాస్పిటల్ని అభివృద్ధి చేసి దానికి ఇప్పుడు 40 కోట్లు ఈ PMGAVKలో తీసుకొస్తాం. ఒక 20-30 కోట్లు దాతలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ అవుట్ పేషెంట్ విభాగం, సైకియాట్రీ, ENT ఇవన్నీ ఆఫ్థాల్మాలజీ పెడితే ఆ గుంటూరు జనరల్ హాస్పిటల్ కొంత ఫ్రీ అవుతుంది. సో ఎక్కువ మంది ఏమైనా హాస్పిటల్ బాగుండేటప్పటికి ఇంకా ఎక్కువ మంది చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క పేదవాడి సంక్షేమం గురించి నిరంతరం కష్టపడుతున్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మీరు కూడా దయచేసి ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తే ఒక మంచి ప్రభుత్వం కనుక ఉంటే, మా ప్రభుత్వంలో అక్కడక్కడ తప్పులు జరగట్లేదనే మాట నేను చెప్పను. ప్రతి ప్రభుత్వంలో కూడా ఎవరో ఒకరు తప్పు చేస్తూ ఉంటారు. అయితే బై అండ్ లార్జ్ ఈ కూటమి ప్రభుత్వం వల్ల ముఖ్యంగా పేదవాళ్ళకు మంచి జరుగుతుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఈ మక్కా యాత్ర అనేది మనశ్శాంతినిచ్చేటువంటి యాత్ర, మనిషిని ఇంకా మంచి మనిషిగా మార్చేటువంటి యాత్ర, ఇందాక చెప్పినట్టు ఒక ఆధ్యాత్మిక యాత్ర. వెళ్ళండి, ఆ ప్రాంతంలో పునీతులయ్యి వచ్చి ఈ ప్రాంతంలో మళ్ళీ ఆనందంగా జీవించండి. మీకు మంచి జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.